ముందు తెలుగుదేశం పార్టీకి తర్వాత ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చినటువంటి మాట ప్రకారం 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో అందరిని వాను పూర్తి చేసి 727వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను తీసుకెళ్లినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు. అటువంటి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని 5 సంవత్సరాలు ఆ రోజు నిపుణులు హెచ్చరిస్తే పట్టనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఈ దాని పర్యవసనంగా 2024లో చూసాం. 19వ గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులెత్తేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు కన్నమనాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో అవుతుండగానే గేటును పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీల నీటిని కాపాడడమే కాదు, ఈరోజు మొత్తం 33 గేట్లు కూడా కొత్తవి ఏర్పాటు చేసి రేపు జూన్ నెలలో పాటిల్ గారు కర్ణాటక మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రారంభిస్తున్నారనంటే అది రాయలసీమకు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కమిట్మెంటు. శ్రీశైలంలో నీళ్లుంటేనే మరి రాయలసీమకు నీళ్లుంటాయి. అటువంటి శ్రీశైలం ప్లంజిపూలు ప్రమాదభరితంగా ఉంటే 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం 203 కోట్లు పెట్టి ఈవేళ శ్రీశైలం మరామతులు పనులు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, గోరకల్లు, తుంగభద్ర, శ్రీశైలం ఇట్లా ప్రతి ప్రాజెక్టు కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి రాయలసీమకి ఎందుకు వెన్నుపోటు పొడిచాడో ఈవేళ ఆ యొక్క మరి గొడ్డలి పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోలవరం 72% పూర్తి చేశారు ఆ రోజు 2019లో. ప్రభుత్వం మారకుండా ఉంటే 2020, 2021కి పూర్తయి ఉండేది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమల్ ధ్వంసమైంది. పోలవరం ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో 2027కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు, ఆ పోలవరానికి విలువైనటువంటి భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులకు సైతం ఈ 22 నెలల్లో 2250 కోట్ల రూపాయలకు వాళ్ళు అందజేశారు. ఆ రోజు 2017లో కూడా 700 కోట్లు ఇచ్చారు. ఈరోజు నిర్వాసితులు చెప్తూ ఉన్నారు ఈ రోజు చంద్రబాబు ఉండగానే మాకు డబ్బులు వచ్చాయి తప్ప 19, 24, 5 సంవత్సరాల్లో ఒక్క చిల్లి గవ్వ కూడా రాలేదని ఈవేళ నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెలిగొండ పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తయిందని జాతికి అంకితం దగా మోసం చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అటు హెడ్ వర్క్స్ ఏదైతే ఆ యొక్క లైనింగ్, బెంచింగ్, టీబీఎం మిషను, ఫీడర్ కెనాలు, నల్లమల సాగర్ R&R 900 కోట్లు, ఈ రకంగా 2500 కోట్ల రూపాయలు ఈ యొక్క 2 సంవత్సరాలనే ఖర్చు పెట్టి రేపు 2026 కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి చేయాల. కానీ ఈ 2 సంవత్సరాల్లోనే 1500 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ 2026లోనే రేపు ఉత్తరాంధ్రకి అనకాపల్లి వరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా 23 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇరిగేషన్కి పెట్టి రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా 36 ప్రాజెక్టుని ప్రాధాన్యత పెట్టి ఇరిగేషన్ క్యాలెండర్ని తన అనుభవంతో రూపొందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, నదుల అనుసంధానం ఆ రోజే మన తెలుగు బిడ్డ చెప్పాడు కేఎల్ రావు, ఈ యొక్క భారతదేశంలో కరువు కాటకాలు పోవాలని అంటే గంగానది నుండి యమున, యమున నుండి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఉండాలని దాన్ని అందిపుచ్చుకునేటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 5 ప్రధాన నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నాని అనుసంధానం చేస్తూ అందులో భాగంగానే మొన్న మీరు చూశారు 14-19లో 1300 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క సంవత్సరంలోనే పట్టిసీమను పూర్తి చేస్తే 439 టీమ్సీలు 10 సంవత్సరాలు ఇచ్చి 50,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈరోజు
గోదావరిలో వృధాగా ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలోకి పోతూ ఉంటే అటువంటి గోదావరి వరద నీరుని గోదావరి నుంచి నల్లమల సాగర్కి భవిష్యత్తులో బనకచెర్లకు తీసుకెళ్లి రాయలసీమని ఒక పచ్చని పైరులా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అదేవిధంగా వంశధార నాగావళి అనుసంధానానికి నేరేడి బ్యారేజీ నిర్మాణం చేసి ఉత్తరాంధ్రకి కళ సాకారం చేయాలనేటువంటి ఆలోచన. అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా అహర్నిశలు శ్రమించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు పారిస్తూ ఉంటే ఈ నీటి కంటే అత్యంత విలువైనటువంటి రక్తాన్ని పారిస్తానని చెప్తూ ఉన్నారు ఈవేళ కూటమి నాయకులు నిస్సిగ్గుగా. మీరు సంపద సృష్టిస్తే నేను నాశనం చేస్తానని చెప్తూ ఉన్నాడు. మీరు కడితే మేము పడగొడతామని చెప్తూ ఉన్నాడు. మీరు కాపాడితే నేను కడదేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి ఉన్మాదంతో ఉన్నటువంటి గొడ్డలి పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా సమాధి కట్టి మన ఇరిగేషన్ వ్యవస్థకి రేపు బంగారు భవిష్యత్తు కల్పించాలని ఈ మహానాడు ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నిమ్మల రామానాయుడు గారికి అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాతకు అండగా తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు క్షామపీడిత ప్రాంతమైన మా కనిగిరి ప్రాంతాన్ని ఏదైతే అవసరమైన సబ్జెక్ట్ ఉందో నీరును కాపాడటం కోసం తీర్మానాన్ని బలపరిచే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఇటీవల మన ముఖ్యమంత్రి వర్యులు జలధార జలహారతి ఈ కార్యక్రమాన్ని రైతులు దృష్టిలో పెట్టుకొని వర్షాలు రాకముందే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి నీటి కుంటలు బాగు చేయటం, కాలువలు మన చెరువులకు వచ్చే కాలువలన్నీ జంగిల్ క్లియరెన్స్ చేయటం కానీ, మరి అదేవిధంగా ఆ కుంటల చెరువులన్నీ కూడా వర్షాకాలం ముందే క్లీన్ చేసే కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నారు. తద్వారా ఇది అభివృద్ధి పనే కాదు, అభివృద్ధితో పాటు ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే కార్యక్రమాన్ని వారు తలపెట్టినందుకు వారిని అభినందిస్తూ, ఎందుకంటే వర్షాలు యూజువల్గా మేము ఇంతకుముందు కూడా చూసేవాళ్ళం. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ఇరిగేషన్ పనులు మొదలు పెడతారు, అప్పుడు చేయడానికి అవకాశం ఉండదు, తర్వాత గ్రాంట్ ల్యాబ్స్ కావటం, పని జరగకపోవటం అనేది గతంలో జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో, మరి తాగునీరు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ 23 నెలల్లోనే దాదాపు 23,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా బాగు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇరిగేషన్ క్యాలెండర్ని పెట్టి మరి రాబో 36 ప్రాజెక్టులని ఈ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే విధంగా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చేసే విధంగా వారు చేయటం అనేది ఒక అభినందన విషయం అని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా కేంద్రం నుంచి ఇటీవల మన ముఖ్యమంత్రి గారి వల్లనే మా ప్రాంతానికి రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ఇక గ్లోబల్ హార్టికల్చర్గా హబ్గా మార్చే ఒక సువర్ణ అవకాశాన్ని మాకు తీసుకొచ్చి పెట్టినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, 1,00,000 కోట్ల పైన భారీ పెట్టుబడి పూర్వోదయ పథకం కింద హార్టికల్చర్ విభాగాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని తలపెట్టున్నారు. దాంట్లో భాగంగా 8,41,000 ఎకరాలు ఈరోజు సాగులో ఉంటే ఇంకో 30 సంవత్సరాల్లో దాదాపు 14,41,000 ఎకరాలను హెక్టార్లు పెంచే విధంగా ఇప్పుడు ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాయలసీమ ప్రాంతం నుంచి 500 లక్షల మెట్రిక్ టన్ల హార్టికల్చర్ని అభివృద్ధి చేయాలని ఒక కంకణం కట్టుకొని 91 క్లస్టర్లుగా ఉన్న దాన్ని 201 క్లస్టర్గా మార్చి ప్రపంచ మార్కెట్కి దీనికి అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది ఈ పూర్వోదయ స్కీమ్ ద్వారా.
మరి అదేవిధంగా హై వాల్యూడ్ పంటలు ప్రాధాన్యతకి ఇచ్చి గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న అంజీరా, ఆవకాడ్, జామ, పనస, కోకో ఇటువంటి పంటలు 18 రకాల పంటల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతం డెవలప్ చేసేదాం. అదేవిధంగా ముఖ్యంగా కొత్తగా ఫామ్ అయిన మార్కాపురం జిల్లాకి అదేవిధంగా ప్రకాశం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కరువును తట్టుకుండే పంటల్ని డ్రాట్ రెసిస్టెంట్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా న్యాచురల్ ఫార్మింగ్ని పెద్దపీట వేసే కార్యక్రమం జరిగింది.